సర్వేశ నీ పాద సరసిజద్వయమందు చిత్తముంపగలేను చెదరకుండా నీవైన దయయుంచి నిలిచియుండెడునట్టు చేసినన్నిపుడేలు నీ సేవకుడను వనజలోచన నేను బట్టి మూర్ఖుడ జుమ్మి నీ స్వరూపము జోడ నేర్పువేగా తన కుమారుల కుక్కు తల్లి పోసిన ఎట్టు భక్తి మార్గంబను పాలు పోసి ప్రేమతో నన్ను పోషించి పెంచుకొనుము ఘనతకెక్కించు నీ దాసగణములోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర శోభామయమకు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, ఏకాగ్రత చెదరకుండా నీ పాదపద్మములయందు నా మనస్సును నిలపలేను. నేను నీ సేవకుణ్ణి, నాపై దయవంచి మనస్సు నిలిచేటట్టు చేసి నన్ను రక్షించు. కమలనయనా, నిన్ను కాంచలేని మూర్ఖుడను తల్లి పాలిచ్చి బిడ్డను పెంచునట్టు నీ భక్తి అనే క్షీరమును పోసి నన్ను కాపాడి నీ భక్తులతో నన్ను ఘనుడిగా ఆశీర్వదించు అని ఈ పద్య భావం. నా కృషి కూలబడ్డట్టయింది. నీ కృపే నన్ను లేపి కూర్చోబెట్టాలి. మనస్సును నిగ్రహింపను, నా వల్ల కాదు, అది కూడా నీవే అనుగ్రహించు. అప్పుడు ఏదో సామెత అన్నట్టు వెదకబోయిన ఈక కాలికే తగిలినట్టు నా మానాన నేను గట్టికిపోతాను అని ఈ పద్య భావము. ధన్యవాదములు.